ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. అందుకే బాబుని నాతో తీసుకెళ్దామని 2-3 సార్లు ప్రయత్నించాను, కానీ కుదరలేదు. ప్రాణం పోయినా పర్వాలేదు, బాబుని చూడాలనే ప్రేమ ఉంది కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేశాను. కానీ ఇప్పుడు మోక్ష, కళ్యాణి కన్న తల్లి బిడ్డల్లా మారిపోయారు. నువ్వు మళ్ళీ వాళ్ళ మధ్యలోకి రాకు. అమ్మ, నా బాబును ఒక్కసారి ఎత్తుకుంటాను, ఇంకెప్పుడు అడగను. అవసరం లేదు. నీలాంటి దాని నీడ కన్నయ్య మీద పట్టడానికి వీల్లేదు. నువ్వు వాడిని ముట్టుకోవడానికి అస్సలు వీల్లేదు. అమ్మా, అలా అనకమ్మా. కావాలంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నా బాబుని నాకు ఇచ్చేయండి. నాకింకేం వద్దమ్మా. కూలి పనులు చేసుకునైనా బ్రతికేస్తాను. అంత ప్రేమున్న దానిలా నటించకు సంపద. నీ నాటకాలు అమాయకుడు కాబట్టి శౌర్య నమ్ముతాడేమో. ఈ ఇంట్లో ఎవ్వరూ నమ్మరు. నువ్వు బాబుని ముట్టుకోవడానికి కూడా ఒప్పుకోవు. ఎందుకు వీల్లేదమ్మా? తను కన్నయ్యకి కన్న తల్లి, కన్న తల్లి, కన్న తల్లి, కన్న తల్లి. కన్న తల్లే? ఆ విషయం ఇప్పుడు గుర్తుకొచ్చిందిరా దానికి? వద్దు అనుకున్న బంధం ఇంకొకరికి దగ్గరైన తర్వాత కావాలనుకుంటే ఎలా కుదురుతుంది? సంపద వదులుకున్న బంధాలకి కళ్యాణి దగ్గరై ఆ బంధాలే ప్రాణంగా బతుకుతుంది. మళ్ళీ ఇప్పుడు సంపద వస్తే తనేలా తట్టుకోగలదు? అమ్మమ్మ, కళ్యాణికి నేను దూరం అవుతానని గాని బాబుని దూరం చేస్తానని కానీ చెప్పడం లేదు. సంపద ఉన్న సిచ్యువేషన్ని అర్థం చేసుకోండి అంటున్నాను. నాకు సంపద గురించి బాగా తెలుసు శౌర్య. కళ్యాణి పుట్టినరోజు అప్పుడు కూడా ఇలాగే కళ్ళల్లో నీళ్లతో నన్ను మాయ చేసింది. ఇప్పుడు బాబుని అడ్డు పెట్టుకుని అదే చేస్తోంది. అందుకే సంపద బాబుని తాకడానికి వీల్లేదు అంటున్నాను. అమ్మా, ఒక్కసారి తనివి తీరా గుండెలకి హత్తుకుంటాను చాలమ్మా. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కావట్లేదా? నాకు కాదు, నీకు అర్థం కావట్లేదు. ఒక్కసారైనా బిడ్డని కన్నావా? వాడితో అమ్మ అని పిలిపించుకున్నావా? తల్లి ప్రేమ నీకు అర్థం కాదు కాబట్టి ఆ దేవుడు నీకు పిల్లల్ని ఇవ్వలేదు. నీ బతుక్కి నువ్వు అనుపమరానింత దానివైపోయావా? నీ బతుక్కి అనుపమ కాలి గోటెకి కూడా సరిపోవే.
నువ్వు చస్తావని శౌర్య జాలితో ఇక్కడికి తీసుకొచ్చాడు. అదే నేనైతేనా నిన్నక్కడే చంపి పాతి పెట్టేదాన్ని. భర్తుండగా వేరే వాడితో వెళ్ళిపోయిన దానివే నువ్వు. వేరే ఆడపిల్ల జీవితం అన్యాయమైపోతుందని తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్పదే అనుపమ. నీ వల్లే ఇంట్లో ఇన్ని సమస్యలు వచ్చాయి. ఇప్పుడిప్పుడే అన్ని సమస్యలు సద్దుమణుగుతున్నాయి అనుకునే లోపు మళ్ళీ వచ్చావు. ఎందుకే ఈ ఇంటి మీద నీకెందుకే ఇంత పగ? నీకు మేమేం చేశామని? తప్పులు చేసి ధైర్యంగా మళ్ళీ ఇంటికి వచ్చింది చాలక కళ్యాణి మీద అనుపమ మీద అబండాలు వేస్తావా? రాగానే ఇంత చేశావు, ఇక్కడుంటే ఇంకెన్ని చేస్తావో. అందుకే అసలు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నీలాంటిది బతికున్నా భూమికి భారమే. పదవే బయటికి. సంపదని బయటికి గంటేస్తే నేను కూడా వెళ్ళిపోతాను. శౌర్య. పిచ్చి పట్టిందా నీకు? దానికోసం నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటావేంట్రా? అది నీ పరువు, ఇంటి పరువు తీసిందిరా. అలాంటి దానికోసం ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇంట్లో ఉన్నది నా వాళ్ళు, నన్ను నమ్ముతారు, నన్ను అర్థం చేసుకుంటారు అని అనుకున్నాను. కానీ నా నిర్ణయానికి నా ఇంట్లో విలువ లేదని తెలిసాక ఎలా ఉండగలను? అవును, తను తప్పు చేసింది నిజమే. ఒక్క ఛాన్స్ ఇద్దామమ్మా. ఇంత పెద్ద ఇంట్లో తను ఉండడానికి స్థానం ఉండదా? తనేమైనా ఆస్తిలో వాటా అడుగుతుందా? లేదు. అనుపమమ్మ వాళ్ళు భయపడుతున్నట్టు నేను మొదటి భార్యని, నా స్థానంలోకి నేను వచ్చాను, కళ్యాణి మా ఆయనతో ఉండడానికి వీల్లేదు అంటుందా? లేదు. తన పరిస్థితి చూసి చాలేసింది. అందుకే తను రాను అంటున్నా బలవంతంగా తీసుకొచ్చాను. ఒకవేళ మీరందరూ అనుకున్నట్టుగా తను నాటకం ఆడి మళ్ళీ ఇంటికి రావాలి అనుకున్నదే అయితే నేను రమ్మనగానే ఎందుకు రాదు? తన్ని రమ్మని అడిగితే తను మొదటిగా ఆలోచించింది మీ అందరి గురించే. మీరిలా అంటారని తను ముందే ఊహించింది. సంపద తప్పు చేశానని ఒప్పుకుంది కదా, క్షమిద్దాం. మనలో ఒక మనిషిగా ఇక్కడే ఉంటుంది. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా. నీలాంటి మంచి భర్తని కాదనుకుని వెళ్ళిపోయాను. మీరు నాకేం కారని, మీ ప్రేమ కంటే సిద్ధు ప్రేమ గొప్పదనుకొని భ్రమపడ్డాను. నన్ను క్షమించండి.
అందరినీ ప్రేమగా చూసుకుంటూ కన్న తల్లిలా కంటికి రెప్పలా చూసుకునే మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. నన్ను క్షమించమ్మా. నా బాబు దగ్గరికి వెళ్లకుండా ఆపుతున్నారనే బాధలో అనేశాను. అంతే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని కాదమ్మా. కళ్యాణి, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. శౌర్య నీ భర్తే. నేను నీ స్థానం కోసం రాలేదు. బాబుకి పేరుకి కన్న తల్లిని నేనైనా బాబు పుట్టిన క్షణం నుండి వాడిని కంటికి రెప్పలో చూసుకుంటూ వాడే ప్రాణంగా బ్రతుకుతున్నావు. అలాంటి నేనుండి నేను బాబుని దూరం చేయడానికి రాలేదు కళ్యాణి. అత్తయ్య, అందరికంటే ఎక్కువ నా వల్ల మీరే బాధపడ్డారు. ఒక పక్క కన్న కొడుకు భవిష్యత్తు, ఇంకో పక్క ఇంటి పరువు కూడా నా వల్లే పోయింది. నన్ను క్షమించండి అత్తయ్య. నువ్వు నన్ను తాకద్దు. వెళ్ళు సంపద, లోపలికెళ్ళు. కళ్యాణి, ఏం ఆలోచిస్తున్నావు సంపద? ఈ ఆలోచించేదేదో నా ప్రేమను కాదనుకుని వెళ్ళిపోయే ముందే ఆలోచించుంటే ఈరోజు మనం ఇలా ఉండాల్సిన పరిస్థితి వచ్చేదే కాదు. కళ్యాణి వయసులో చిన్నది, తనేదో చెప్పిందనుకో, నన్ను ఎలా వదిలేసి వెళ్ళగలిగావు సంపద? ఇప్పుడు నిన్ను బాధ పెట్టాలని నేను ఈ మాటలు అడగడం లేదు. నాకు అసలు అర్థం కాక అడుగుతున్నాను. కళ్యాణి నీకేం చెప్పిందో నాకు తెలీదు. తన మాటలు పట్టించుకుని
నువ్వు ఆలోచించకుండా వెళ్ళిపోయి తప్పు చేశావు. నువ్వు దూరం అయ్యావన్న బాధలో కళ్యాణి మీద కోపంతో తనకి శిక్ష వేయాలని తన మెడలో తాళి కట్టాను. పాపం, చాలా రోజులు తన్ని నీ మీద ప్రేమతో బాధ పెట్టాను. ఆ తర్వాత కళ్యాణి నా మీద, కన్నయ్య మీద తను చూపించే ప్రేమను చూసి తనకి బాగా దగ్గరయ్యాను. నిజం చెప్పాలంటే ఒకానొక టైంలో నువ్వు నాకు గుర్తుకు కూడా రాలేదు. కళ్యాణిని మా అమ్మ ఒక్క మాట అన్నా మా అమ్మ మీద కోప్పడే స్టేజ్కి వచ్చేశాను. నీకు విషయం తెలుసా? కన్నయ్య కళ్యాణికి బాగా దగ్గరయ్యాడు. ఎంతలా అంటే తన దగ్గర నుంచి నేను రమ్మన్నా రానంతలా. ఇలాంటి టైంలో చావబోతున్న నిన్ను చూడగానే ఒక్క క్షణం నాకేం అర్థం కాలేదు. బాధ, కోపం, ప్రేమ ఇలా అన్ని ఎమోషన్స్ ఒకేసారి వచ్చేసాయి. అందుకే నిన్నిక్కడికి తీసుకొచ్చాను. అమ్మవాళ్ళు ఇంతలా రియాక్ట్ అవుతారని నాకు ముందే తెలుసు. అందుకే అందరి మీద కావాలని ఉన్న కోపాన్ని ఎక్కువ చేసి చూపించాను. అలా చూపిస్తేనే వాళ్ళు కొంచెం నిన్ను ఏమీ అనకుండా ఉంటారని. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నీ మనసు కుదుట పడేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు. నిన్ను ఎవరైనా ఏమైనా అంటే నాకు చెప్పు. నీకు నేను అన్ని విషయాల్లో తోడుగా ఉంటాను. కానీ భర్తలా కాదు, ఒక స్నేహితుడిలా. ఎందుకంటే నన్ను నమ్ముకున్న కళ్యాణికి నేను అన్యాయం చేయలేను. అలా చేసి ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెట్టలేను. నువ్వు జాబ్ చేస్తానన్నా, బిజినెస్ స్టార్ట్ చేస్తానన్నా నీకు అండగా ఉంటా. కావాలంటే నీకు డబ్బు పరంగా కూడా నేను హెల్ప్ చేస్తాను. ఒక స్నేహితుడు ఏమైతే చేయగలడో అన్నీ చేస్తాను. అలా అని నెలల తరబడి కూడా నిన్ను ఇంట్లో ఉంచలేను. ఐ మీన్ అమ్మ వాళ్ళకి సమాధానం చెప్పలేను. ఇప్పుడు నీ లైఫ్ నీ చేతుల్లోనే ఉంది. త్వరగా మానసికంగా కోలుకో. సంపద ఎక్కడికి వెళ్ళదమ్మమ్మ. సంపదని బయటికి గంటేస్తే నేను కూడా వెళ్ళిపోతాను. ఏమిటమ్మా ఈ విశ్వ పరీక్ష? విజయదశమి రోజు రాక్షస సంహారం జరిగింది. చెడుపై మంచి కదా గెలిచింది. మరి నీ పూజలు చేస్తూ నిత్యం నిన్నే కొలిచే మా ఇంట్లో అది కూడా విజయదశమి రోజే ఆ రాక్షసి ఇంట్లో అడుగు పెట్టింది. శౌర్య కళ్యాణిని అర్థం చేసుకుని ఇప్పుడు ఒకరికొకరు ప్రాణప్రదంగా మారిపోయారు. ఇంటి మధ్యలో ఉన్న అడ్డుగోడను కూడా తీసేశాడు. ఇకపై అందరం కలిసి ఆనందంగా ఉంటామని ఆనందించే లోపు ఈ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి వెళ్లిన సంపద ఇంటికి తిరిగొచ్చింది. సంపద కనిపిస్తే చంపేయాలన్నంత కోపంతో ఉన్నవాడు ఒక్కసారిగా మారిపోయి సంపద ఏ తప్పు చేయలేదన్నట్టుగా ఆ రాక్షసికే వత్తాసు పలుకుతూ ఈ ఇంట్లోనే ఉంటుందంటున్నాడు. ఎంతమంది ఏం చెప్పినా
ఎవరి మాట వినలేదు. అంతలా వాడి మనసు మార్చింది. ఎలా మార్చిందో అర్థం కావటం లేదు. మళ్ళీ జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని, అది నేను చూస్తానని అనుకోలేదు. నా మనవరాలు కళ్యాణి అమాయకురాలు. దాని జీవితాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? అది చిన్న పిల్ల. దానికి ఇంకెన్ని కష్టాలు పెడతావు? ఇప్పటికీ వయసుకు మించిన కష్టాలు, బాధలు అనుభవిస్తుంది. నువ్వు ఆ పసిదాని మీద, మా మీద దయ చూపించు తల్లి, దయ చూపించు.